శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశితి సదసిదమధ్యాపయంతి శ్రోచిష్టాయాం చదిని గలితం యాబలాత్కృత్య భృంగే గోదాతస్థై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఇవాటిది ఆరోపాశ్రం. புள்ளும் சிறுழகான புள்ளரைய கோயிலில் வெள்ளை விளசிங்கன் பேரரும் கேட்டில்யோ பிள்ளாய் எரிந்தராய் பேய்முலை நங்கொண்டு கள்ளச்சகரம் கல்லறிய காலோச்சி வெள்ளத்தரு துருந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மல்லம் இருந்த அரியன்ற பேரரமும் உள்ளம் புகுந்து కులిందేలోర్ ఎంబావాయ్. ఈ పాశము నుండి 15వ పాశం వరకు ఒక్కొక్క పాశములో ఒక్కొక్క గోపికను నిద్రలేపారు. ఈ 6వ పాశమున భగవంతుని వైభవములు ఇసుమంతయు పరిచయము లేని గోపికను మేలుకొనుచున్నారు. భగవద్ విషయము తెలియని చిన్నదానా, పక్షులన్న ఈ ఆహారమును ఎగిరి వెళ్ళుచున్నవి. గరుడవాహనుడుకు శ్రీమన్నారాయణుడు సన్నిధి నుండి నీకు తెల్లని శంఖధ్వని వినరాలేదా? తల్లి వేషములో వచ్చిన రక్కసి పూతన పాలతో పాటు ప్రాణము కొరి కూడా హరించిన వాడును, కపట వేషమున వచ్చిన శకటాసురుని సంధిబంధములు వీడినట్టు కాలితో తన్నిన వాడును, పాలగడలిలో ఆదిశేషుని మీద పవలించి జగద్రక్షణ గురించి ఆలోచించు శ్రీమన్నారాయణుని మునులు యోగులు హరి హరి అనుచు పిలిచిన ధ్వని నీకు వినరాలేదా అని ఈ పాశము తెలియచున్నది. ఆండా తిరువ చిరుడే శరణం.